మిత్రులారా, నా పేరు శంకర్ కిషోర్, సిపిఐ జిల్లా నాయకులు, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి. ఇది సోమిరెడ్డి గారి మీద, ఈరోజు సోమిరెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన చర్యలు చాలా అమానుషం, హేయం. నిజంగా వైఎస్ఆర్ సిపికి ఏమన్నా సిగ్గు శరం ఉంటే వాళ్ళు ఇంత బరితెగింపుకి దిగడం కూడా చాలా దుర్మార్గం. అసలు వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డారా, రాచరిక పాలన వైపు పోతున్నారా అనేది కూడా ఆత్మసాక్షిగా వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి. మిత్రులారా, ప్రతి ఒక్క ఓటు వేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు 2 నెలల సమయం ఉన్నప్పుడే వీళ్ళంత పేటరేగిపోతున్నారు. మళ్ళీ వీళ్ళకు ఓటేస్తే మన ఇళ్లల్లో దూరి ఒకప్పటి బ్రిటిష్ పాలనని తలదన్నేలా వీళ్ళ రేపు కార్యకర్తలందరూ కూడా ప్రజల మీద దౌర్జన్యం చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. రెండోది, మన ఓటుతోనే బుద్ధి చెప్పాలి. తర్వాత వీళ్ళు రేపు కులం పేరుతో వస్తారు, మతం పేరుతో వస్తారు, కానీ ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వాన్నే మనం ఎన్నుకోవాలి. సిపిఐగా మేము నిన్న సోమిరెడ్డి గారి అక్కడ చేస్తున్న సత్యాగ్రహ దీక్షకి మేమందరం కూడా వెళ్ళి ఆడ సమీక్షించడం జరిగింది. చాలా దారుణం, అత్యంత ప్రమాదకరమైన జిలిటన్ 6 ఇటువంటివి కూడా అక్కడ యథేచ్ఛగా అక్కడ పడేస్తున్నారు. పర్మిషన్ లేని వాటి దగ్గర ఇంత యథేచ్ఛగా పడేసి ఒకవేళ ఆ జిలిటన్ 6 పేలితే 1 చదరపు కిలోమీటర్ వరకు ఏమి జనాలు కానీ జనవాసం కానీ గడ్డి కూడా మొలవని పరిస్థితి ఉండేవంటే భయంకరమైన జిలిటన్ 6 అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇంత యథేచ్ఛగా సిగ్గు విడిచి ఈ ప్రభుత్వం పోతున్నందుకు ప్రజలు వీళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. సో అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, సిపిఐ మేమందరం కూడా కలిసి ఈ వైఎస్ఆర్ సిపిని గద్దె దించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. ప్రజలు కూడా సహకరించాలి. అలాగే ఇక్కడ ఏం జరిగినా నేనే మొత్తం, నేనే రాజు, నేనే మంత్రి అని చెప్పే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇది చెప్పలేకపోతే నీ పరిగిబంద చర్యగా మేము అభివర్ణించుకుంటాము. కాబట్టి మీరు ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ యొక్క జరిగిన ఈ దారుణాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పరిగణించాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.